హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము ఆల్ డే 10 mg అనే టాబ్లెట్ గురించి డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. ఆల్ డే 10 mg టాబ్లెట్ మీకు పిక్చర్‌లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటుందండి. ముఖ్యంగా ఈ టాబ్లెట్‌ని చాలా వరకు అలర్జీ సింప్టమ్స్ ఉన్నప్పుడు ఆ అలర్జీ సింప్టమ్స్ తగ్గడానికి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. చాలామంది కూడా వాడుతూ ఉంటారు తెలిసిన వాళ్ళు కూడా. సో, మనం ఈరోజు ఆల్ డే 10 mgలో ఉండే డ్రగ్ ఏంటి? ఆ డ్రగ్ ఎలా పనిచేస్తది? డోసు, సైడ్ ఎఫెక్ట్స్, డ్రగ్ ఇంటరాక్షన్స్, బెనిఫిట్స్ మొత్తం డిస్కషన్ చేద్దాం. నార్మల్‌గా ఈ యొక్క ఆల్ డే టాబ్లెట్‌ని ఎలర్జీ సింప్టమ్స్ ఉన్నప్పుడు వాడుతుంటారని చెప్పుకున్నాం కదా! అసలు అలర్జీ సింప్టమ్స్ అంటే దేనికి ఇది పనిచేస్తుంది అంటే ముఖ్యంగా ఫస్ట్ దురదలండి. బాగా దురద పెడుతూ ఉంటుంది. కొన్నిసార్లు కొంతమందికి బంప్స్ వస్తూ ఉంటాయి. హైవ్స్ అంటారు దాన్ని బంప్స్. అటువంటి వాటికి కూడా బాగా ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు ఈ కన్ను ఎర్రగా అయిపోవడం, ఇచ్చింగ్ దురద రావడం, కళ్ళలో వాటర్ రావడం, తుమ్ములు రావడం, ముక్కు గారడం, తర్వాత కొంతమందికి ఆల్రెడీ గజ్జి, తామర ఉంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. దానివల్ల దురద వస్తూ ఉంటుంది. వాటి దురదలు ఇలా అనేక రకాల అలర్జీ సింప్టమ్స్ తగ్గడానికి ఈ యొక్క ఆల్‌డి టాబ్లెట్ ఉపయోగపడుతుంది. అసలు ఈ దురదలు ఎందుకు వస్తూ ఉంటాయి అంటే సింపుల్ ఏం లేదు. ఉదాహరణకు డస్ట్ పడిందనుకోండి. డస్ట్ పడ్డప్పుడు ఆ డస్ట్‌లో ఉండే చిన్న చిన్న టిక్‌లు, మైట్ లాంటి క్రిములు ఏం చేస్తాయంటే ఆ క్రిములు లోపలికెళ్ళగానే ఆటోమేటిక్‌గా బాడీలో హిస్టమైన్ రియాక్షన్ జరుగుతుంది. హిస్టమైన్స్ అనే కెమికల్ మెసెంజర్స్ రిలీజ్ అయితాయి. అవి ఈ యొక్క దురదల్ని, అలర్జీస్‌ని కలిగిస్తూ ఉంటాయి. వాటిని స్టాప్ చేయడానికి యాంటీ హిస్టమైన్‌లు కావాలి. మనం యాంటీ హిస్టమైన్ టాబ్లెట్ తీసుకుంటే ఆటోమేటిక్‌గా అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ ఆల్‌డి 10 mg టాబ్లెట్ ఉంది గదా! దీంట్లో మనకు సిట్రిజిన్ అనే డ్రగ్ ఉంటుంది. ఈ సిట్రిజిన్ అనేది సెకండ్ జనరేషన్ యాంటీ హిస్టమైన్ డ్రగ్. ఓకేనా అండి. సో, అందుకని ఇది మనకు ఈ అలర్జీ సింప్టమ్స్ అన్నిటిని గూడా తగ్గిస్తూ ఉంటుంది. మరి డోస్ ఎలా తీసుకోవాలంటే జనరల్‌గా 12 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళందరూ కూడా టాబ్లెట్ తీసుకోవచ్చు. ఓకేనా. 1 టైమ్ లేదా 2 టైమ్ తీసుకోవచ్చు. 12 ఇయర్స్ బిలో ఉన్న పిల్లలకైతే సిరప్స్ ఉంటాయి. అండ్ డ్రాప్స్ గూడా ఉంటాయి. ఓకే. ఎక్కువగా డాక్టర్లు గాని అందరూ కూడా నైట్ పూట తీసుకోని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల కొద్దిగా మత్తొస్తుందనమాట. హిస్టమైన్స్ అంటే మత్తుంటుంది కొద్దిగా. కొద్దిగా డ్రౌజినెస్ వస్తుంటుందనమాట. సో, అందుకని నైట్ ఏసుకోని చెప్తూ ఉంటారు. ఓకే. పొద్దున ఏసుకోవద్దు. మరి లేదు పొద్దున మాకు దురద ఉంది, పొద్దున మాకు తుమ్ములొస్తున్నాయంటే పొద్దున గూడా వేసుకోవచ్చు. కానీ ఇది ఏసుకొని కొన్ని రకాల పనులు చేయకూడదనమాట. దానివల్ల ఇబ్బందయితది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మత్తొస్తుందని చెప్పుకున్నాం గదా! టాబ్లెట్ వేసుకొని నువ్వు డ్రైవింగ్ చేశారనుకోండి, ఆ నిద్ర మత్తులో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందనమాట. అందుకని వేసుకోవద్దని చెప్తూ ఉంటారు. రాత్రిపూట సేఫ్ అని చెప్తూ ఉంటారు. ఇక సైడ్ ఎఫెక్ట్స్ విషయానికొస్తే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కొద్దిగా మత్తులాగా అనిపిస్తూ ఉంటుంది. డ్రౌజినెస్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అదొకటి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్. నెక్స్ట్ ప్రికాషన్ అండి. ఆల్కహాల్ తీసుకొని ఈ టాబ్లెట్ వేసుకోవద్దు. ఎందుకంటే ఆల్కహాల్ మత్తిస్తది. ఈ టాబ్లెట్ మత్తిస్తది. అది వేరే ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత డ్రైవింగ్ చేసేవాళ్ళు గాని, మిషన్ మీద పనిచేసేవాళ్ళు గాని కూడా ఈ టాబ్లెట్‌ని వేసుకొని మీరు డ్రైవింగ్ కానీ, పని చేయడం కానీ చేయకూడదు. నెక్స్ట్ డ్రగ్ ఇంటరాక్షన్స్. ఇక డ్రగ్ ఇంటరాక్షన్ విషయానికొస్తే ఇది ఆల్రెడీ ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల కొద్దిగా మత్తొస్తుంది కాబట్టి, మీరు మళ్ళీ బ్రెయిన్ మీద పనిచేసే టాబ్లెట్‌లు, నిద్ర టాబ్లెట్‌లు ఇటువంటివనేవి వేసుకోవద్దు. ఇంకొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన టిప్స్ వచ్చేసి ఈ టాబ్లెట్‌ని మాక్సిమం రాత్రిపూట వేసుకోవడానికి ప్రయత్నించండి. సేమ్ టైమ్ వేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ మెడిసిన్ తిని గాని, తిన్న తర్వాత గాని ఎప్పుడైనా వేసుకోవచ్చు. అలాగే ఎక్కువ డోసు వేసుకోవడానికి ప్రయత్నించొద్దు. అది గమనించుకోండి. సో, ఇది ఫ్రెండ్స్ ఆల్ డే 10 mg అనే టాబ్లెట్ గురించెల్లి. ఈ టాపిక్ మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి గాని, ఫ్యామిలీ మెంబర్స్‌కి గాని షేర్ చేసి ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్.